ఈ రోజు వీడియోలో అసలు మామిడి పండ్లలో ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు మనం ఏ మామిడి పండ్లు తింటున్నాం, మన దగ్గర ఏ మామిడి పండ్లు పండుతున్నాయి, అసలు మన దేశంలో ఎలాంటి మామిడి పండ్లు పండుతున్నాయి, ఎన్ని రకాలుగా పండుతున్నాయి అనేది ఈ వీడియో తెలుసుకోబోతున్నాం. మామిడి పండ్లు అనేవి ఎవరికైనా ఒక ఎమోషన్ అనమాట. సమ్మర్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు మామిడి పండ్ల కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాం. జస్ట్ ఒక 3 monthsలో ఈ సీజన్ ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం మొత్తం వెయిట్ చేయాల్సి వస్తుంది. అలాంటిది మనకు ఈ రుచి, ఈ వాసన, ఈ రంగు అనేది మనకు ఈ ఇయర్ మొత్తం గుర్తుండిపోద్ది అనమాట. సో కాబట్టి మామిడి పండ్లు అనేది ప్రతి ఒక్కరికి ఇష్టమే. సో ఆ వాసన కోసం, ఆ రుచి కోసం మనం ఏడాది మొత్తం ఎదురు చూసినా కూడా తప్పు లేదనేది నా ఉద్దేశం. సో మీరైతే ఈ ఏడాది మొత్తం దేనికోసం ఎదురు చూస్తారో కామెంట్ చేయండి. భారతదేశంలో దొరికే మామిడి పండ్లు అంటే మన దేశంలో కాదు, ప్రపంచం మొత్తానికైతే వాళ్ళ టేస్ట్ బడ్స్ అనేవి ఈ మామిడి పండ్ల కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాయి. ఇక్కడ మన తెలంగాణలో కాకుండా, ఆంధ్రప్రదేశ్లో కాకుండా సో దేశం నలుమూలల్లో చాలా మామిడి పండ్లు అయితే పండుతాయి. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పండే కొన్ని రకాల మామిడి పండ్లకైతే దేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపు అయితే ఉంది. అందులో మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది మన బంగినపల్లి మామిడి పండ్ల గురించి. బంగినపల్లి మామిడి పండ్లు అనేది రుచితో పాటు, కలర్తో పాటు వీటి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఇందులో ఏంటంటే తక్కువ గుజ్జుండి ఎక్కువ రసం వస్తుంది ఈ బంగినపల్లి మామిడి పండులో. టేస్ట్ కోసం తినాలనుకుంటే బంగినపల్లి మామిడి పండు తినాలి. కాబట్టి బంగినపల్లి మామిడి పండు సైజులో కానీ, రంగులో కానీ, రుచిలో కానీ చాలా బాగుంటుంది. అలాగే తర్వాత వచ్చేసి నూజివీడు రసాల గురించి అయితే చెప్పుకోవాలి. సో ఈ నూజివీడు రసాలు అనేది ఈ పేరులోనే ఉంది, నూజివీడు అని. నూజివీడు ప్రాంతంలో దొరుకుతుంది ఆంధ్రప్రదేశ్లోనే. ఈ నూజివీడు రసాలు అంటున్నాం కాబట్టి ఈ పండ్లలో రసం తప్ప ఇంకేం ఉండదు. ఈ రసం కూడా ఎంత టేస్టీగా ఉంటుంది అంటే దానికైతే ప్రత్యేకం అనమాట. సో కాయ కూడా మనకు మంచి సైజులో ఉంటుంది. అలాగే మనం తిన్నప్పుడు కూడా మనకు ఒక రకమైన ఫీల్ అయితే వస్తుంది. ఆ టేస్ట్ మొత్తం మనం ఇయర్ మొత్తం గుర్తుపెట్టుకుంటాం ఒకసారి నూజివీడు రసాలు తింటే. ఇంకా తర్వాత చెప్పుకోవాల్సింది సువర్ణరేఖ రసం గురించి. ఈ సువర్ణరేఖ అనేది పేరుకు తగ్గట్టుగానే పండు కూడా మంచిగా చూడడానికి నిగలగలాడుతుంది. దీని గుజ్జు తీయగా, అలాగే కొంచెం పుల్లగా ఉంటుంది. రెండింటి కాంబినేషన్లో మనం తింటున్నాం కాబట్టి ఆ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అలాగే మనం తర్వాత తెలుసుకోవాల్సింది హిమాయత్ పసంద్. ఈ పండు అనేది చాలా అంటే చాలా ప్రత్యేకమైందని చెప్పుకోవచ్చు. ఇది సైజులో కానీ, టేస్ట్లో కానీ డిఫరెంట్గా ఉంటుంది. అందుకంటే దీని రేటు కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది మన దేశంలో తక్కువ దొరుకుతుంది. వేరే దేశాల కోసం ఎక్కువ ఎగుమతి చేస్తూ ఉంటారు ఈ హిమాయత్ పసంద్ని. తర్వాత మామిడి పండు గురించి చెప్పుకోవాల్సింది దేశరి. ఇది ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పండుతుంది. ఈ మధ్య మన దగ్గర కూడా పండిస్తారు. ఇదేంటంటే సైజులో కొంచెం చిన్నగా ఉంటుంది. సో టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. తీపి, పులుపు కలిపిన డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో రసం కూడా ఎక్కువ ఉంటుంది, గుజ్జు కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో చాలా బాగుంటుంది. తర్వాత రకం వచ్చేసి మాల్గోవా అనమాట. మాల్గోవా అనే రకం కొంచెం పెద్దగా ఉంటుంది కాయ సైజ్ అనేది. అలాగే ఇది పండులా కాకుండా కొంచెం గట్టిగా ఉంటుంది అన్నమాట లోపల ఖండం అనేది. ఇది టేస్ట్ కూడా కొంచెం తీయగా ఉంటుంది. ఇది ఎక్కువగా దక్షిణ భారతదేశంలో వాళ్ళకి ఇష్టమైన ఒక రకం పండు అనమాట. తర్వాత చెప్పుకోవాల్సింది మనం కేసరి గురించి. ఇది పేరుకు తగ్గట్టుగానే కేసరి అనమాట. ఇదేంటంటే కేసరి రంగులో ఉంటుంది. మనకు కేసరి అనేది గులాబీ కలర్లో ఉంటుందిగా దీని పండు కలర్ కూడా. సో దీని రుచి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా తీయగా ఉంటుంది, చూడడానికి కూడా అందంగా ఉంటుంది అనమాట. సో తర్వాత మనం చెప్పుకోవాల్సింది తోతాపురి మామిడి పండ్ల గురించి. ఈ తోతాపురి మామిడి పండ్లు అనేది మనం చూస్తూనే ఉంటాం. వాటి ముక్క అనేది కొంచెం వంకరగా ఉంటుంది, చిలక ముక్కలా ఉంటుంది. ఇదేంటంటే మరీ అంత తీయగా ఉండవు. ఇది పుల్లగా ఉంటుంది, కొంచెం పుల్లగా తీపి కలిపి ఉంటుంది. ఎక్కువగా వాడేది ఏంటంటే పచ్చళ్ళు, ఇంకా రకరకాల వంటకాల్లో ఈ తోతాపురి మామిడి పండ్లు అనేది వాడతారు. ఇది కూడా తినడానికి కూడా మంచిగా ఉంటుంది. కొంచెం పండిన తర్వాత కొంచెం తీయగా వస్తుంది. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది లాస్ట్ నీలం అనమాట. ఈ నీలం రకం మామిడి పండ్లు అనేవి మనకు జూన్, జూలై నెలలో దొరుకుతాయి అనమాట. అంటే మనకు సీజన్ అయిపోయిన తర్వాత వస్తాయి అనమాట. సో ఇది చూడడానికి సైజ్ చిన్నగా ఉంటుంది. అలాగే వీటి రుచి కూడా కొంచెం తీయగా ఉంటుంది అనమాట. రౌండ్గా ఉంటుంది. మీరు బాగా గమనించినట్లయితే కొంచెం రౌండ్గా ఉంటుంది, చాలా తీయగా ఉంటుంది. సో ఇదేంటంటే మనకు సీజన్ అయిపోయిన తర్వాత దొరుకుతుంది కాబట్టి ఈ రకం మీద ఎక్కువ జనాలు అనేది మక్కువ పెంచుకుంటారు. ఎందుకంటే మళ్ళీ అప్పటి నుండి మళ్ళీ ఇంకో 2 నెలల వరకు దీన్ని తినొచ్చు అనమాట. కాబట్టి ఇది కూడా ఆ నెలలో ప్రత్యేకమైన పండు అని చెప్పుకోవచ్చు. ఇంకా మామిడి పండ్ల గురించి చెప్పాలంటే చాలా రకాలు ఉన్నాయి. మన దేశంలో కాకుండా ఇతర దేశాలలో కూడా పండించే రకాలు చాలా ఉన్నాయి. మనకి ఈ మామిడి చెట్టు, ఈ మామిడి కొమ్మలు, అలాగే మామిడితో ప్రత్యేక సంబంధాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఈ సమ్మర్లో మనం ఇళ్ళకి కానీ, ఇంకా మన అమ్మమ్మల ఇళ్ళకు, నానమ్మల ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ పల్లెటూరులో పచ్చని ప్రకృతి మధ్యలో ఆ చెట్ల అందాలు, అలాగే మామిడి చెట్ల పిందెలు, కాయలు, వాటిని తెంపుకొని తినడం. సో ఇదంతా మనకు డిఫరెంట్గా ఒక అనుభూతిలా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు సమ్మర్లో వెళ్తాం కాబట్టి ఆ సమ్మర్ అనేది ఆ పండ్లకు వాటికి విడదీయని అనుబంధం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు మామిడి పండ్లు కనుక తినాలనుకుంటే సో మంచిగా పండిన మామిడి పండ్లు అయితే మీరు ఎంచుకోండి. అలాగే వాటి రుచి, టేస్ట్, ఫస్ట్ పండు అనేది వాసన చూడండి. సో వాసన చూస్తే ఏంటంటే మంచిగా పండే పండు అయితే కొంచెం తీపి వాసన అయితే మనకు వస్తుంది. అలా మామిడి పండు మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి. ఈ మధ్య ఏంటంటే కార్బైడ్ వేసిన పండ్లు, అలాగే ఎక్కువగా మందులు చల్లి పండించిన పండ్లు అయితే వాళ్ళు పండించి మార్కెట్లలో అమ్ముతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా వాటిని సెలెక్ట్ చేసుకోండి.
అలాగే మీకు ఇంకా టైం ఉంది అని మీరు అనుకుంటే మీరు సింపుల్గా తోట దగ్గరికి వెళ్ళి అక్కడ మామిడి పండ్లు కోసుకోండి. సో కోసుకొచ్చుకొని ఇంట్లో మీరు పెట్టుకున్నా కూడా అయితే పంతాయి, పండిన తర్వాత మీరు తినొచ్చు. రకరకాల మామిడి పండ్లు అయితే మనకు తోటల కాడికి వెళ్తే దొరుకుతాయి. వీలైతే వెళ్ళి తెచ్చుకోండి. వీలు కాకపోతే మంచిగా పండించిన పండ్లు, కార్బైడ్ అయిన పండ్లను చూసుకొని మరి తెచ్చుకొని కడుక్కొని మరి తినండి. ఈ సమ్మర్ని మీరు మామిడి పండ్లతో ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నా. నేను చెప్పిన రకాల్లో మీకు కనుక ఏదైనా గుర్తుంది తిన్నారు అని అనుకుంటే ఖచ్చితంగా వాటి పేరు ఏదో మెన్షన్ చేయండి. అలాగే మీరు తిన్న పండు పేరు ఇందులో లేకపోతే ఖచ్చితంగా ఆ పేరును కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.